వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించడంతో పట్టణ పాలక వర్గాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయనుంది. మెజారిటీ సీట్లు సాధించేందుకు సహకరించిన పట్టణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగానే ప్రకటించినట్లుగా మిడిదొడ్డి మాధవిని మున్సిపల్ చైర్మన్ గా, మధుసూదన్ గౌడ్ ను వైస్ చైర్మన్ గా ప్రకటించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత భారీ మెజారిటీ ఇచ్చి 22 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు వనపర్తి పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా చైర్మన్ అయిన మాధవి రమేష్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్ గారిని ఇద్దరు నియమించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి కౌన్సిలర్లతో కలుపుకొని బ్రహ్మాండంగా వనపర్తి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పి అందరికీ తెలియజేస్తాను. వచ్చిన అందరికీ పెద్దలకు నా నమస్కారం. ఈ చైర్మన్ పదవి నాకు నమ్మి ఇచ్చిన అందరికీ గౌరవపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. వనపర్తి పట్టణ ప్రజలకు, నన్ను గెలిపించిన 10వ వార్డు నాగవరం ప్రజలకు, మీడియా మిత్రులందరికీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నాపై నమ్మకం ఉంచి నాకు వైస్ చైర్మన్ పదవికి సహకరించినందుకు వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వనపర్తి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత భారీ మెజారిటీ ఇచ్చి 22 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు